బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. నాగార్జున దాఖలు చేసిన ఓ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గతంలో హీరోయిన్ ఐశ్వర్యరాయ్ తరహాలోనే ఇప్పుడు నాగార్జున కూడా ఊరట లభించినట్టయింది. తనకు సంబంధం లేకుండా తన ఫోటోలు, ఫీచర్స్ ని 10 వెబ్సైట్లు వాడుకోవడంపై అభ్యంతరం తెలుపుతూ నాగార్జున ఈ పిటిషన్ దాఖలు చేశారు. తన వ్యక్తిగత హక్కులు, నైతిక హక్కుల్ని పరిరక్షించాలని, తన అనుమతి లేకుండా పేరు, ఫోటో, ఇతర లక్షణాలను వాడుకోకుండా సంస్థల్ని శాశ్వతంగా నియంత్రించాలని కోరుతూ నాగార్జున ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అందుకు అంగీకరిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వెబ్సైట్లో నాగార్జున వ్యక్తిత్వ హక్కులు, నైతిక హక్కులను ఉల్లంఘించకుండా ఆయన వస్తువులు, సేవలను ఆయన నుండి వెలువడే లేదా ఆమోదించినవిగా బదిలీ చేయకుండా కోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో నిషేధం విధించింది. రైట్ ఇటు టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జునకైతే ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉందో దానిపై ఇవాళ హైకోర్టు అయితే విచారణ జరిపింది. సో ఎలాంటి ఉత్తర్వులను జారీ చేసింది? ఇటీవల హీరో నాగార్జున తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలి, తగిన ఆదేశాలను జారీ చేయాలంటూ కూడా కోర్టును ఆశ్రయించారు. సో తనకు సంబంధం లేకుండా తన ఫోటోలు, ఫీచర్స్ ను వెబ్సైట్లలో వాడుకోవడాన్ని అభ్యంతరం తెలుపుతూ నాగార్జున ఈ పిటిషన్ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. తన వ్యక్తిగత హక్కులు, నైతిక హక్కుల్ని పరిరక్షించాలని, తన అనుమతి లేకుండా పేరు, ఫోటో, ఇతర లక్షణాలను వాడుకోకుండా సంస్థల్ని శాశ్వతంగా నియంత్రించాలని కోరుతూ నాగార్జున ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అందుకు అంగీకరిస్తూ ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. వెబ్సైట్లు నాగార్జున వ్యక్తిగత హక్కులు, నైతిక హక్కులను ఉల్లంఘించకుండా ఆయన వస్తువులు, సేవలు ఆయన నుండి వెలువడే లేదా ఆమోదించినవి బదిలీ చేయకుండా కోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో నిషేధాన్ని విధించడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతం కోర్టు ఈ తీర్పు చెప్పడం జరిగింది. గతంలో హీరోయిన్ ఐశ్వర్యరాయ్ ఈ రకమైనటువంటి ఉద్దేశాలను తెలుపుతూ పిటిషన్ దాఖలు చేయగా అటువంటి తీర్పునే ఇప్పుడు నాగార్జునకు హైకోర్టు ఇవ్వడం జరిగింది. అయితే వాస్తవానికి ఇటీవల కాలంలో సోషల్ మీడియా టెక్నాలజీ అనేది ఎక్కువైన తర్వాత సోషల్ మీడియాలో అనేక రకాలుగా ఇబ్బందికరంగా ఇటు నాగార్జునకు సంబంధించి, హీరోలకు సంబంధించి కావచ్చు, హీరోయిన్లకు సంబంధించి వాళ్ళ యొక్క ఫేస్లను మార్పింగ్ చేయడం, అలాగే డూప్లికేట్స్ ను క్రియేట్ చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇబ్బందికరమైనటువంటి మార్పింగ్ వీడియోలను, ఫోటోలను క్రియేట్ చేసుకోవడంతో ఇది సెలబ్రిటీలకు కొంత ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలోనే ముందస్తు అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనలకు కొంతమంది నాగార్జునే ప్రకటన చేస్తున్నారు అని ప్రేక్షకులు నమ్మేలాగా, పబ్లిక్ అనుకునేలాగా అతని పేరుని, స్వరాన్ని ఉపయోగించుకుంటూ డీప్ ఫేక్స్ ను క్రియేట్ చేసి కొన్ని యాడ్స్ కు ప్రకటనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వీటన్నిటికి సంబంధించి కూడా ఈ యొక్క పిటిషన్ లో తన యొక్క అభియోగాలను తెలపడం జరిగింది. ఈ క్రమంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే జేఐ, మిషన్ లెర్నింగ్, డీప్ ఫేక్స్ కు పాల్పడితే చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయంటూ కూడా హీరో నాగార్జున వేసినటువంటి పిటిషన్ కు సంబంధించిన తీర్పుని ఇస్తూ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలని ఇన్ఛార్జి మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నెల 6న స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. జూబ్లీహిల్స్ టికెట్ రేసులో అంజన్ కుమార్, నవీన్ యాదవ్, సీఎం రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. రైట్, ఇక సీఎం రేవంత్ రెడ్డితో అయితే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయితే ముగిసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, అప్డేట్స్ ఏంటి? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కసరత్తును ప్రారంభించింది. దీనికి సంబంధించి ఈ ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. అదేవిధంగా ఈ జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా రాబోతా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి ఎంపికపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఈ రోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులతో పాటు జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎవరిని ఉంచాలి, కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిని ఎవరిని సెలెక్ట్ చేయాలనే దానిపై కూడా ప్రధానంగా చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ నెల 6వ తేదీన ఏఐసీసీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశానికంటే ముందే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు, మంత్రికి అదేవిధంగా పీసీసీ చీఫ్ కూడా ఆదేశించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే ఏదైతే ఇన్ఛార్జి మంత్రులుగా పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావులు జిల్లా ఇన్ఛార్జిగా కొనసాగుతా ఉన్నారు. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయాలని చెప్పి ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జిలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలాగే ఏ విధంగా ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్లాలి, ఎట్లాంటి వ్యూహం అవలంబించాలి, జూబ్లీ హిల్స్ లో ఖచ్చితంగా పార్టీని గెలిపించుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి వాళ్ళకి సూచనలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఒక వ్యూహంతో ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ఒక వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలని చెప్పి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఇక్కడ బీసీ అభ్యర్థిని రంగంలోకి దించుతారా లేదంటే ఓసీకి అవకాశం ఇస్తారా అనేది ఒక ప్రశ్న అయితే కొనసాగుతోంది. ప్రధానంగా ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్ గా కొనసాగుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీసీ అభ్యర్థికి ఇచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి ఇటు గాంధీ భవన్ లో కూడా ఒక టాక్ అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ యొక్క రేసులో ముందు వరుసలో ఇటు నవీన్ యాదవ్, అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్ల పేర్లు ముందు వరుసలో వినిపిస్తా ఉన్నాయి. ఇక ఓసీ కోట, రెడ్డి కోటాలో చూసినట్టయితే సీఎన్ రెడ్డి, అదేవిధంగా రంజిత్ రెడ్డిలు వీళ్ళ పేర్లు అయితే ఓసీ కోటాలో వినిపిస్తా ఉన్నాయి. మరి టికెట్ ఎవరికి దక్కుతుంది, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరిని అభ్యర్థిగా నిలుపుతుంది అని చెప్పి కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గంలో 3 మంత్రి పదవులు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఎవరికి కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ప్రధానంగా బీసీ సామాజిక వర్గం, ముఖ్యంగా యాదవ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదు అని చెప్పి కూడా కొన్ని రోజులుగా కూడా ప్రధానంగా ఒక టాక్ నడుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ గెలిచి ఇక్కడ బీసీ అభ్యర్థికే ఇస్తారు, అది కూడా యాదవ సామాజిక వర్గానికి ఇస్తారని చెప్పి ఇక్కడ గాంధీ భవన్ లో చర్చ అయితే జరుగుతా ఉంది. కార్యకర్తలు, ప్రధానంగా నాయకులు అదే మాట్లాడుకుంటున్నారు. సో కాబట్టి ఇక్కడ గెలిచిన వారికి మంత్రి పదవి ఖచ్చితంగా మంత్రి అవుతారు అని ఒక టాక్ అయితే వినిపిస్తున్న క్రమంలో సో ఈ ఒక టికెట్ ఎవరికి ఇస్తారో అనేది ఉత్కంఠగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరికి వారు తమ ప్రయత్నాలను ఇక్కడ టికెట్ సాధించుకోవడానికి అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ ఈ రోజు సమావేశంలో ప్రధానంగా టికెట్ సంబంధించినటువంటి అభ్యర్థి ఎంపిక, అదేవిధంగా ప్రచారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఎట్లాంటి వ్యూహంతో ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు, మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఒక దిశానిర్దేశం అయితే చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. మరోసారి గోదావరి ఉగ్రరూపం దాల్చింది.
శబరి, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దాదాపు 100 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల్లో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి శబరి, గోదావరి నదులు. దీంతో కూనవరం వద్ద 47 అడుగులతో ప్రమాదకర స్థాయికి చేరింది గోదావరి నీటిమట్టం. కూనవరం మండలం పంద్రాజుపల్లి వద్ద రోడ్డుపై ప్రవహిస్తుంది వరద నీరు. భాస్కర కాలనీ, గిన్నెల బజార్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నారు బాధితులు. కూనవరం మండలం పోలిపాక, దూగుట్ట వద్ద ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరింది. దీని ప్రభావంతో చింతూరు నుంచి కూనవరం మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఏటపాక మండలం పోలిపాక, నందిగామ, నెల్లిపాక గ్రామాల వద్ద రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో విలీన మండలాల నుంచి భద్రాచలానికి రాకపోకలు బంద్ అయ్యాయి. జల దిగ్బంధంలోకి వెళ్లిపోయాయి విఆర్పురం మండలంలోని శ్రీరామగిరి, వడ్డిగూడెం, చింతరేవుపల్లి గ్రామాలు. వరద మరింత పెరిగే అవకాశం ఉందనే అంచనాలతో అప్రమత్తమైన అధికారులు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. మొత్తంగా శబరి నుంచి గోదావరి నదుల్లో వరద పెరగడంతో 100కి పైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో అయితే దాదాపు 100 గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దత్తు అందిస్తారు. దత్తు, దాదాపు 100 గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారు ముందస్తుగా అక్కడ ప్రజలకి? శాలిని, అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీ మండలం చింతూరు పర్యావరణ ప్రాంతం, చింతూరు గ్రామానికి సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల ఏరియాలో గోదావరి నది ఉగ్ర రూపం దాల్చింది. దీనికి గోదావరికి ఉపనదులైనటువంటి పెన్గంగ, అలాగే శబరి నదులు పెద్ద ఎత్తున పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే ఈ శబరి నది అత్యధికంగా ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. ఆ వర్షపాతం కూడా అత్యధికంగా కోనలు అలాగే గోదావరి క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ పెద్ద ఎత్తున వర్షాలు పడడంతో ఈ 4-5 రోజులు బట్టి ఈ వరద నీరు వస్తుంది. 47 అడుగుల వరకు వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో చింతూరు వద్ద గోదావరి, శబరి నది సంగమం ఉంటుంది. అక్కడైతే ఉగ్ర రూపం దాల్చిందని చెప్పొచ్చు. అక్కడ దాదాపు 43 అడుగుల నీటి మట్టం నమోదైంది. దీంతో తూర్పుగోదావరి జిల్లా నుంచి అలాగే విశాఖపట్నం నుంచి తెలంగాణలోకి ఎంటర్ అయ్యే ప్రాంతం ఏదైతే ఉందో ఆ రోడ్డు, అక్కడ పూర్తిగా రోడ్డు 2 అడుగుల మేర గోదావరి నది నీరు వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు స్తంభించారు. ఈ యొక్క గోదావరి వరద కారణంగా దాదాపు 100 గ్రామాలకు పైగా, అంటే ఇవన్నీ కూడా గిరిజన ప్రాంత గ్రామాలు, గిరిజన తండాలు, వీటికి బాహ్య ప్రపంచంతో రాకపోకలు దిగిపోయాయి. దీంతో అధికార యంత్రాంగం పడవలు ఏర్పాటు చేసింది. వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు, మంచినీటి సౌకర్యం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తోంది. మరొక విషయం ఏంటంటే ఇదే నెలలో, అంటే గత నెలలో సెప్టెంబర్లో 3 సార్లు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఆ ప్రాంతం అంతా మునిగిపోవడం జరిగింది. ఇప్పుడే తేరుకుంటున్నాను రా బాబు అనే సందర్భంలో మళ్ళీ వరద వచ్చి రావడంతో ఆ గిరిజన ప్రాంత ప్రజలు అయితే మాత్రం చాలా కష్టాలు పడుతున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే కనుక ఏదైతే మునిగిపోయి ముంపు ప్రాంతంలో గిరిజన తండాలు ఉన్నాయో వారికి రాకపోకలు కల్పించడానికి పడవలు ఏర్పాటు చేయడం, అలాగే మంచినీరు, అలాగే ఆహార పదార్థాలు అందజేయడం వంటి గిరిజన యంత్రాంగం, గిరిజన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది. అలాగే రెవెన్యూ యంత్రాంగం కూడా దాని మీద పని ఉంది. అయితే ఈ యొక్క ప్రవాహ పరిస్థితి మరొక 3 రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. దాంతో ఈ యొక్క వరద చేరుతోంది. దాంతో ఈ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం అయితే కనుక పటిష్టమైన చర్యలు చేపట్టింది. ప్రస్తుతం భద్రాచలం, మారేడుమిల్లి మధ్య మార్గం ఏదైతే ఉందో, చింతూరు మధ్య మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని మూసివేసింది. రాకపోకలు పూర్తిగా నిషేధించింది. శాలిని, అలాగే దత్తు, మరి కనీస సౌకర్యాల పట్ల అక్కడ గ్రామాల ప్రజలు ఏమంటున్నారు? ప్రస్తుతం అయితే కనుక నిన్న రాత్రి నుంచి కూడా వరద నీరు కొద్దిగా చేరుకోవడం జరిగింది. అయితే ఆయా ప్రాంత ప్రజలకి ప్రతి సంవత్సరం ఈ వరదలు రావడం పోవడం అనేది సహజం. అయితే మనం వారికి అంటే దానికి తగ్గట్టుగానే గ్రామ ప్రజలు కూడా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం. ప్రస్తుతం అయితే కనుక ఈ వరద నీరు నిన్న రాత్రి నుంచే ఆ గ్రామాల్లోకి చొచ్చుపడడంతో వారి యొక్క అధికార యంత్రాంగం ఇంకా అక్కడ చేరుకోవాల్సి ఉంది. ఆ చేసిన తర్వాత పునరావాస కేంద్రానికి తరలించడమా, లేకపోతే అక్కడే ఆహారం, మంచినీరు వంటివి అందించడం అనే దాని మీద అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది. ఆ చేసిన తర్వాత ఈ అందించిన సదుపాయాలు సరిగ్గా లేకపోతే కనుక అప్పుడు ఎటువంటి సదుపాయాలు కల్పించాలన్న దాని మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది. చాలా ఇంకా వరద ఉధృతి అంటే ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ? ప్రస్తుతం మనకున్న అంచనా ప్రకారం 43 అడుగుల ఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది గోదావరిలో. అదే రోడ్డు మీద అయితే కనుక 3 నుంచి 4 అడుగుల ఎత్తున రోడ్డు మీద, అంటే చింతూరు టు భద్రాచలం మధ్య ఏదైతే నేషనల్ హైవే ఉందో దాని మీద ప్రవహిస్తోంది. ఆ గిరిజన గ్రామాల్లో అయితే కనుక 1 అడుగు 6 అడుగు మేర నీరు ఉందని చెప్పేసి గిరిజన ప్రాంతం నుంచి అక్కడ ఉన్నట్టు వారు మనకి ఇస్తున్న సమాచారం ప్రకారంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పరిస్థితి ఇంకొక 2 రోజుల పాటు ఎలాగో కొనసాగే అవకాశం ఉంది.
2 రోజుల తర్వాత ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే వరద నీరు వచ్చింది, గోదావరి ఉగ్ర రూపం దాల్చిన దానికన్నా వరద నీరు వెళ్ళిపోయిన తర్వాత అంటువ్యాధులు వంటివి ప్రబలే అవకాశం ఉంటుంది. కలుషిత అదే ఈ 3 రోజులు ఆహారం ఎటువంటి ఆహారం లేకపోవడంతో సరిగ్గా అందకపోవడంతో ఆ యొక్క గిరిజన తండాల్లో ఉన్న ప్రజలు అందుబాటులో ఉన్న ఆహారం తింటుంటారు. తద్వారా డయేరియా లేకపోతే ఇలా రకరకాల సీజనల్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని నిర్మూలించడానికి వైద్య యంత్రాంగం కూడా కృషి చేస్తూ ఉంటుంది. అయితే ఈ నెలలో 2 సార్లు వరద వచ్చిపోవడం, దాని తర్వాత అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టడం, దాంట్లో ఈసారి కూడా మళ్ళీ వరద రావడంతో మళ్ళీ సహాయ చర్యలు మొదటి నుంచి చేపట్టాలి. ఆహార పానీయాల విషయంలో జాగ్రత్త వహించాలని చెప్పి అధికార యంత్రాంగం చెప్తుంది. ప్రస్తుతం అయితే కనుక ఈ యొక్క వరద పరిస్థితి ఇంకొక 3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే 47 అడుగుల ఎత్తున గోదావరి ప్రవేశంతో నీటి మట్టం నమోదైంది కాబట్టి. రైట్, థ్యాంక్ యూ దత్తు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో కుక్కల స్వైర విహారం చేశాయి. కుక్కల దాడిలో 27 మంది గాయపడ్డారు. ఏరియా ఆసుపత్రిలో 17 మంది చికిత్స పొందుతున్నారు. ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పట్టణంలో కుక్కలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. वही कुत्ता देख के रहो, ग्रुप में डाल रहा हूँ, आगे पोस्ट कर दो. अब मामले के కేసు. అరే బ్రో ఎక్కడ ఏరియా? మామిడిపల్లి. ఇంకా ముగ్గురు వస్తుందా భయ్? 18 जनों को काट दिया. अच्छा बच्चा है तेरा, हिम्मत वाला बच्चा है. ये कॉम्प्लेट देके सारों को ये हट हो जाए. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో కుక్కలు స్వైర విహారం చేశాయి. కుక్కల దాడిలో 27 మంది గాయపడ్డారు. ఏరియా ఆసుపత్రిలో 17 మంది చికిత్స పొందుతున్నారు. ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పట్టణంలో కుక్కలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. రైట్, ఇటు నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో అయితే కుక్కల దాడికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఇప్పటికీ కుక్కల దాడి వలన 27 మంది గాయపడ్డారు. సో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆరోగ్య పరిస్థితి? శాలిని, కుక్కల స్వైర విహారం అనేటి విలేజ్లలో కాదు, ఒకవైపు పట్టణాలలో కూడా చాలా వరకు ఆ కుక్కలు దాడి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. గల్లీలలో వీధి కుక్కలు అనేటివి చాలా గుమికూడి అదేవిధంగా ఎక్కువ ఉండడంతో కూడా ప్రజలు నడుస్తున్న సమయంలో వాళ్ళ పైన ఎగపడడం, ఒకవైపు కరవడం ఇలాంటి చాలా చోట్ల జిల్లాలలో జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆర్మూర్ మున్సిపల్ సంబంధించి పరిధిలోని మామిడిపల్లిలో పిచ్చి కుక్కలు చాలా వరకు స్వైర విహారం చేసిన ఘటన అక్కడ చోటు చేసుకోవడం జరిగింది. దాదాపు ఒక 27 మందిని తీవ్రంగా గాయాల పాలయ్యే విధంగా అవి కరవడం జరిగింది. అయితే ఒకరిని వరుసగా ఒక 27 మందిని కూడా కరవడం జరిగింది. దాంట్లో 17 మందికి మాత్రం కొంచెం సీరియస్ గా కరిచాయి. అవి కరవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి అయితే వాళ్ళను తరలించడం జరిగింది. అందులో ఒక చిన్నారైతే పరిస్థితి విషమంగా ఉంది. అయితే చెవిని, ఆ గొంతు కాడ, ఇక్కడ మెడ సైడ్ ఇటు కొరకడంతో కూడా ఆ చిన్నారికి కొంచెం పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. పిచ్చి కుక్కల స్వైర విహారం చేస్తున్నాయని కొన్ని రోజుల నుంచి కూడా మున్సిపల్ అధికారులకు వాళ్ళు అర్జీ పెట్టుకోవడం జరిగింది. కానీ మున్సిపల్ అధికారులు దానిపైన స్పందించడం లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా గానీ ఈ పిచ్చి కుక్కలు స్వైర విహారం ఆగడం లేదు. ఎందుకంటే గల్లీలలో నడుస్తున్న సమయంలో చిన్నపిల్లలు పోతే వాళ్ళపైన, అదేవిధంగా పెద్దవాళ్ళు పోతే వాళ్ళపైన కూడా ఎగబడుతూ కరుస్తున్నాయి, మొత్తం కండలు పీకేస్తున్నాయి. కానీ మున్సిపల్ అధికారులు మాత్రం వాటిని పట్టించి వాటిని ఇక్కడికో దూర ప్రాంతాలకు తరలించే విధంగా తీసుకువెళ్ళాలి. కానీ మున్సిపల్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో
ప్రజలు అరణ్యాలలో జీవిస్తున్నామా అనే కోణంలో వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పట్టణాలలోనే ఈ విధంగా వాళ్ళకు రక్షణ లేకుండా పోతే మరి ఎవరు మమ్మల్ని ఆదుకుంటారనే కోణంలో కూడా వాళ్ళు చాలా ఇబ్బందికరంగా బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇందులో 27 మందిని అంటే ఒకరిని వదిలి అంటే ఇట్లా ఒకరికి కలుసుకుంటా వెళ్తున్నారు కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితిలో కనబడతలేదని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా 17 మందికి అయితే చాలా వరకు కరవడం జరిగింది. వాళ్ళని హాస్పిటల్లో చికిత్సను అయితే చేస్తున్నారు. ఒక చిన్నారి మాత్రం పరిస్థితి అయితే కొంచెం విషమంగా ఉంది. జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఎందుకంటే అది మెడకాడ ఒకవైపు ముఖం పైన కూడా కరవడం తోటి అదంతా కూడా చాలా స్కిన్ బయటకు వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో ఆ పాపకు కూడా ట్రీట్మెంట్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు దీనిపైన దృష్టి సారించారు. అంటే జిల్లా యంత్రాంగం కూడా ఒకవైపు దీనిపైన ఏ విధంగా చేయాలి, ఆ కుక్కలను పట్టించే దిశగా అక్కడ ఉన్న అధికారులు వెళ్ళాలని కూడా ఆదేశాలు జారీ చేయాలి. ఎందుకంటే ఇంత 27 మంది అంటే చిన్న మాట కాదు. ఒకవైపు దాదాపు ప్రతి ఒక్కరిని కలిసినట్టుగానే అక్కడ మనం చెప్పవచ్చు. కాబట్టి ఇప్పటికైనా కానీ మున్సిపల్ అధికారులు పట్టించుకొని ఆ కుక్కలను పట్టించి అక్కడ నుంచి తీసివేసే దిశగా వెళ్ళాలని వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. శాలిని, రవీందర్, ఇప్పటికే ఇటు వీధి కుక్కల విషయంలో కోర్టు కూడా సీరియస్ అయింది. అయినా కానీ ఎందుకు అక్కడ మున్సిపల్ అధికారులు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? అంటే చాలా మంది గాయపడ్డారు కదా ఇప్పుడు కుక్కల దాడిలో. శాలిని, మీరన్నట్టుగా ఒకవైపు కోర్టు కూడా దీనిపైన స్పష్టంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎక్కడెక్కడ కుక్కలు ఉన్నాయో అక్కడ కంపల్సరీ వాటిని పట్టించి వేరే అటవీ ప్రాంతాలకు ఎక్కడికో తరలించాలి, లేదంటే ఒక సంరక్షణ ప్లేస్ కు పంపించండి. కానీ వీధులలో కావచ్చు ఇళ్ల మధ్య ఉన్నట్టయితే కంపల్సరీ ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే అవి పిచ్చి కుక్కల్లాగా మారుతున్నాయి. ఒకేసారి గుంపుగా వచ్చి వాళ్ళపైన అటాక్ చేయడంతో కూడా ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుంది. కొన్ని చోట్ల పిల్లలు చనిపోయినట్టుగా మనం కూడా చూడడం జరిగింది. ఎందుకంటే ఈ పిచ్చి కుక్కల దాడులతోటి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. పిల్లలు కాదు పెద్దవారు కూడా చనిపోయిన ఘటనలు కూడా చాలా జిల్లాలలో చోటు చేసుకున్నాయి. కానీ ఇప్పటివరకు కూడా ఇంకా మున్సిపల్ అధికారులు దీనిపైన చర్యలు తీసుకోకపోవడం పైన స్థానికులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది స్పష్టంగా. ఎందుకంటే ఇంత కుక్కలు కర్వంగా కూడా వాటిని ఇప్పటికి కూడా పట్టించలేదు, దానిపైన చర్యలు తీసుకోలేరు. ఎందుకంటే అక్కడి నుంచి పంపించే విధంగా మాత్రం వాళ్ళు చర్యలు తీసుకోవాలి. కానీ కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తున్న పరిస్థితి మున్సిపల్ అధికారులు అయితే స్పష్టంగా దాంట్లో కనబడుతుంది. దానిపైన చర్యలు ఎటువంటివి తీసుకునే పరిస్థితుల నేపథ్యంలో మాత్రం ప్రజలకు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులు అయితే అక్కడ చోటు చేసుకుంటున్నాయి. వాళ్ళు కంపల్సరీ పట్టించుకొని మున్సిపల్ అధికారులు అంటే గ్రామాలలో కావచ్చు, మండలాల్లో కావచ్చు, ఒక పట్టణాలలో ఎక్కడున్నా కానీ పట్టించి వాటిని వేరే చోటుకు తరలించినట్టయితేనే ప్రజలు సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే చాలా వరకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి. కోర్టుకు ఎవరైనా వెళ్ళినట్టయితే కంపల్సరీ మున్సిపల్ అధికారుల పైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కోర్టు వరకు తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఆ తీర్పును కూడా వీళ్ళు బేఖాతరు చేస్తున్న పరిస్థితులు అక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ బాధితులు ఎవరైనా కోర్టును ఆశ్రయించినారైతే కంపల్సరీ అక్కడ మున్సిపల్ అధికారుల పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ పట్టించుకొని ఆ కుక్కలను వేరే చోటుకు తరలించినట్టయితేనే ప్రజలు సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది. శాలిని, రవీందర్, మరి అక్కడ ఆ దాడిలో గాయపడిన బాధితులు ఎవరైతే ఉన్నారో వారి తల్లిదండ్రులు ఏమంటున్నారు? వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకంటే మా పిల్లలను పాల ప్యాకెట్లు తీసుకురమ్మని పంపించాం కొంతమంది అంటారు, కొంతమంది అరకుల కోసం వెళ్తుండగా ఈ కుక్కలు దాడి చేశాయి, మరి మేము వీధులలో తిరగవద్దా, మా పిల్లలు తిరగవద్దా, మేము అరణ్యంలో ఉన్నామా, ఒక అడవులలో బతుకుతున్నామా, ఈ ఊళ్ళలో బతుకంగా కూడా ఇటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. కానీ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. మా ఈయన కాదని ఎవరికి చెప్పుకోమంటారనే కోణంలో కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఆ కుక్కలు వీధిలోకి వచ్చినామంటే చాలు వాళ్ళు ఒకటేసారి గుంపులుగా వేయబడుతున్నాయి. అంటే గుంపులుగా ఉంటున్నాయి ఆ కుక్కలు, 1, 2 కాదు, గుంపులుగా ఉండడంతో ఒకేసారి దాడి చేస్తున్నాయి. అది ఒక్కటి ఉంటే కొడితే పోతుంది, కానీ గుంపులు దాడి చేయడంతో చాలా వరకు వాళ్ళకు ప్రాణ నష్టం కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మా బాధను మేము వాళ్ళకు తీసుకువెళ్తున్న వాళ్ళ దృష్టికి కానీ ఇంత ఇబ్బందికరంగా మారుతుంది, మా పిల్లలకి ఇంత కష్టతరంగా మారింది. ఇప్పుడు ఎన్ని రోజులైతే వాళ్ళు కోలుకుంటారు, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇంకో చిన్న పాప పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. కాబట్టి మేము ఏం చేయాలనే కోణంలో వాళ్ళు చాలా వరకు దిగాలు ఇబ్బందికరంగా మారుతుందని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆవేదన ఆ విధంగా వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికారులు ఇప్పటికైనా కానీ చర్యలు తీసుకొని ఆ పిచ్చి కుక్కలను అక్కడి నుంచి పట్టించి దూర ప్రాంతానికి పంపించినట్టయితేనే వాళ్ళకు క్షేమంగా ఉంటారు. లేకపోతే ఎవరైనా ఇలాగనే ఉన్నట్టయితే కంపల్సరీ వాళ్ళు కూడా కోర్టుకు ఎక్కుతారు. కోర్టుకు ఎక్కితే కోర్టు ఆదేశాలు ఇప్పటివరకు జారీ చేసింది. కాబట్టి మున్సిపల్ అధికారులను సస్పెండ్ చేసే దిశగా కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ చర్యలు తీసుకోకపోతే కంపల్సరీ ఎవరో ఒకరు వాళ్ళ ఇంత ప్రాణహాని ఇంత కలుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు స్పందించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కానీ కంపల్సరీ పట్టించుకొని వాటిని దూర ప్రాంతాలకు పంపించాలని వాళ్ళు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. స్వామి, రైట్, థ్యాంక్ యూ రవీందర్.